అండి 25 సంవత్సరాలు ముగించుకొని 26వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి మేము చెప్పేది ఏం లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రజలే మాకు చెప్తారు ఏం చేయాలి మేము అనేది. ప్రజలు మాకు చెప్తారు. చూడండి, లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. మాతో ఏం పని చేయాలి, మేము ఏం చేయాలి, మేము ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఎట్లా తీర్చాలి, మమ్మల్ని ఏం చేయమంటారు అనేది వాళ్ళు మాకు చెప్తే మేము పని చేస్తాం. మేము వాళ్ళకి చెప్పేది ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా కావచ్చు. అయితే వాటిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ, కాంగ్రెస్ ఏం చెప్తున్నారు, మేము ఆల్రెడీ 10లో ఉన్నాం, కంపల్సరీ మేమే గెలుస్తామనే ధీమాలో వాళ్ళు ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ ఊపందుకుంటున్నాం, ముందుకు వస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది, వాళ్ళు ఏం చేయలేరని చెప్తున్నారు. వాళ్ళకు మేము ఏ విధమైన సమాధానం చెప్తున్నారు? నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరు నేను గెలుస్తా అంటాడు. దేర్ ఇస్ మ్యాటర్. వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ గురించి ఎందుకు, ఒక ఎవరైనా నామినేషన్ వేసుడల్లా నేను గెలుస్తా అని చెప్పి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాడు. కాబట్టి నిర్ణయం చేసేది ప్రజలు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు. ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని. అయితే చివరికి ఒక మాట, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు, బీజేపీలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు తిరిగి సొంత గుడికి చేరుకునే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే మీరు ఆహ్వానిస్తారా? కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పానండి, మా పార్టీని విడిచిపోయిన వాళ్ళని ఎవరిని కూడా దగ్గర రానియమని చెప్పాడు. అంతే, అదే నిర్ణయం.